అదరం బెదరం నిర్భయంగా చెప్పాం, నిజం కోసం నిలబడతాం. అందుకే భూమాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజా గొంతుక కథనాలు కేటుగాలను షేక్ చేస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట కేంద్రంగా జరుగుతున్న 4,000 కోట్ల రూపాయల భూదందాపై రాజ్ న్యూస్ ఇచ్చిన వరుస కథనాలతో కబ్జాదారుల డొంక కదిలింది. స్థానిక మంత్రి గారి అండతో జరుగుతున్న 4,000 కోట్ల రూపాయల కబ్జా ఉదంతాలపై బొమ్మన్కుంట రైతులు రాజ్ న్యూస్ వేదికగా గొంతెత్తారు. దీంతో మినిస్టర్ అనుచరుల మూలాలు కదులుతున్నాయి. భూదందాపై ఇవాల్టి రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ డిబేట్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. సుల్తాన్పూర్ రెవెన్యూ పరిధిలోని బొమ్మన్కుంటలో ఆ ముగ్గురి ఆగడాలకు అంతే లేకుండా పోయింది. మంత్రి గారి పేరు చెప్పి సర్వే నెంబర్ 30లో 722 ఎకరాల 20 కుంటల భూమిని కాజేసేందుకు స్కెచ్ గీశారు ముగ్గురు కేటుగాళ్లు. రియల్ మాఫియాకు కళ్లెం వేసేందుకు ప్రజా గొంతుక రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. బాధితులకు అండగా నిలిచింది. వాస్తవ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బొమ్మన్కుంట భూదందాపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. నిజాలను నిగ్గు తేల్చేలా ప్రయత్నాలు చేసింది, ఇంకా చేస్తోంది. రాజ్ న్యూస్ పరిశీలనలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. స్థానిక రైతులిచ్చిన సమాచారం ఆధారంగా రాజ్ న్యూస్ బృందం కదిలింది. పరిశోధనాత్మక వార్తల ద్వారా కేటుగాళ్లెవరో పసిగట్టింది. ప్రజా గొంతుక రాజ్ న్యూస్ బయటపెట్టిన సాక్ష్యాధారాలతో కబ్జా గ్యాంగ్ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. దీంతో రాజ్ న్యూస్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన రైతులను బెదిరిస్తూ తమ దందాలకు అడ్డొచ్చిన వారిని అంతం చేస్తామంటూ భూమాఫియా భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు రాజ్ న్యూస్ ప్రతినిధులకు సైతం బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయినా ఈ బెదిరింపుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా నకిలీ ఓఆర్సీలను సృష్టించిన మంత్రి బినామీల అంతు తేల్చేందుకు రాజ్ న్యూస్ సిద్ధమైంది. ఈ మొత్తం కబ్జా కథను నడిపిస్తున్న ముగ్గురు మాయగాళ్ల ముసుగును తొలగించే కీలక సాక్ష్యాధారాలను రాజ్ న్యూస్ సేకరించింది. అమీన్పూర్ భూదందాలో సూత్రధారులు, పాత్రధారులు ఆ ముగ్గురే. సోహెల్, అబ్దుల్ వఖర్ కమిల్ అనే వ్యక్తుల పైన కేసు నమోదైంది. కోట్ల రూపాయల భూమిని కాజేసేందుకు వీళ్లు ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. నిజానికి 674 ఎకరాలకు ఆర్డీఓ ఆర్ఓసీల్ని ఇచ్చారు. అయితే దీనిపైన జాయింట్ కలెక్టర్ క్వాష్ పిటిషన్ వేశారు. భూమి అంతా ఇనాం అవటంతో వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆ ముగ్గురు వ్యక్తులకు ఎలాంటి పట్టింపు లేదు. దయాదాక్షిణ్యాలు అస్సలు లేవు. ఖాళీ ప్లేస్ కనిపిస్తే రాత్రికి రాత్రే వెంచర్లు వేసేస్తున్నారు. ప్రభుత్వం అంటే భయం లేకుండా, పోలీసులంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. అడ్డొస్తే అంతం చేస్తామంటూ రైతులను బెదిరిస్తున్నారు. ఎఫ్ఐఆర్ పెట్టినా కేసు కోర్టులో ఉన్నా ఆ ముగ్గురి పంథా మాత్రం మారటం లేదు. మినిస్టర్ అండదండలతోనే ఆ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు అనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమ భూములను కోల్పోతున్నామనే ఆవేదన ఇటు రైతులు వ్యక్తం చేస్తున్నారు. కాపాడాల్సిన రక్షకులే భక్షకులవుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. కబ్జారాయుల కోరల్లో అమీన్పూర్ భూములు నలిగిపోతున్నాయి. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్టు సర్కారీ భూములపై గద్దల్లా వాలిపోతున్నారు కేటుగాళ్లు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా పటాన్చెరు నియోజకవర్గంలో రెచ్చిపోతున్నారు. బుల్డోజర్లు, జేసీబీలు, లారీలతో కొండలు గుట్టలు చదును చేసి వెంచర్ వేసేస్తున్నారు. రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మొద్దు నిద్ర వేయటం లేదంటున్నారు స్థానికులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో రియల్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమీన్పూర్ మండలం బొమ్మన్కుంటలో నకిలీ పత్రాలతో భూమాయాజాలానికి పాల్పడుతున్నారు. సుల్తాన్పూర్లోని సర్వే నెంబర్ 30లో 722 ఎకరాల 20 సెంట్ల భూమి ఉంది. బొమ్మన్కుంటకు చెందిన చిన్న సన్నకారు రైతులు 242 ఎకరాల్లో సాగు చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వీరందరికీ ఓఆర్సీలున్నాయి. మిగిలిన 384 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. ఆ భూమిపైన ఇప్పుడు బకాసురుల కన్ను పడింది. చట్టంలోని లొసుగులతో దర్జాగా కబ్జా చేసేస్తున్నారు బడా నాయకుడి అనుచరులు. రెవెన్యూ శాఖలో సామాన్యుడికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ రావాలి అంటే తల ప్రాణం తోకకొస్తుంది. 1 ఎకరా స్థలానికి ఓఆర్సీ పొందడానికి ఎన్నో రకాల తిరకాసులుంటే ఏకంగా 384 ఎకరాల ఇనాం భూములకు
స్థానిక ఆర్డీఓ గతంలో ఓఆర్సీ మంజూరు చేయడంతో దుమారం రేగింది. అడ్డగోలుగా ఇచ్చిన ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని నిర్ధారించిన జాయింట్ కలెక్టర్ వాటిని రద్దు చేయడంతో ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరుకుంది. హైకోర్టులో జనవరి 27న తుది విచారణ జరిపి భూములను, హక్కుదారులను నిర్ణయిస్తారు. మిస్టరీగా మారిన ఈ ఓఆర్సీ వివాదానికి అమీన్పూర్ మండలం బొమ్మన్కుంట గ్రామంలోని సర్వే నంబర్ 30 కేంద్ర బిందువైంది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ భూదందాలో మంత్రి బినామీల హస్తం ఉందని స్థానికులు ఆరోపించడం కొసమెరుపు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనే సామెతకు తగ్గట్టు పేరులో రాజసం ఉన్న మంత్రి చక్రం తిప్పి 384 ఎకరాల ఇనాం భూమికి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ల పేరుతో టెండర్ పెట్టారన్న